కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాకు చెందిన కలకప్ప నిడగుండి అనే మాజీ గుమస్తా గురించిన అవినీతి కథనం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్లో కేవలం 15,000 రూపాయల నెల జీతంతో గుమస్తాగా పనిచేసిన కలకప్ప దాదాపు 30 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను సమకూర్చుకున్నాడని లోకాయుక్త అధికారులు గుర్తించారు. 2025 జూలై 31న లోకాయుక్త అధికారులు కలకప్ప నిడగుండి నివాసంలో నిర్వహించిన దాడులు అతని అవినీతి సామ్రాజ్యాన్ని బహిర్గతం చేశాయి. ఈ సంఘటన అధికార దుర్వినియోగం, నకిలీ బిల్లుల ద్వారా కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసిన ఒక భారీ అవినీతి కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. కలకప్ప నిడగుండి కొప్పల్ జిల్లాలోని బండి గ్రామానికి చెందినవాడు. 2003లో KRIDL కొప్పల్ కార్యాలయంలో స్వీపర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా నియమితుడై గుమాస్తాగా పనిచేశాడు. అతని నెల జీతం కేవలం 15,000 రూపాయలు మాత్రమే అయినప్పటికీ అతను సేకరించిన ఆస్తులు అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. లోకాయుక్త దాడుల సమయంలో కలకప్ప ప్రగతి నగర్లోని నివాసంలో 24 ఇళ్లు, 6 ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి, 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి, 2 కార్లు, 2 ద్విచక్ర వాహనాలతో సహా 30 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు గుర్తించారు. ఈ ఆస్తులు అతని పేరిటే కాకుండా అతని భార్య, సోదరుడు, బావమరిది పేర్ల మీద కూడా నమోదై ఉన్నాయి. ఇది అవినీతి నిధులను దాచిపెట్టే ప్రయత్నంగా కనబడుతోంది. ఈ అవినీతి కుంభకోణం కలకప్ప నిడగుండి, KRIDL మాజీ ఇంజనీర్ జడ్డం చించోల్కర్లు ఇద్దరూ కలిసి చేసిన కుట్ర ఫలితంగా బయటపడింది. వీరిద్దరూ కలిసి 2019 నుండి 2025 వరకు కొప్పల్ జిల్లాలోని 96 ప్రాజెక్టులకు సంబంధించి నకిలీ పత్రాలు, బిల్లులను సృష్టించి 72 కోట్ల రూపాయలకు పైగా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో కనకగిరిలో 19, గంగావతిలో 5, ఎల్బుర్గాలో 4, కొప్పల్ తాలూకాలో 68 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా మురుగునీటి వ్యవస్థ, రోడ్లు, తాగునీటి సౌకర్యాలకు సంబంధించినవి. ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదని, కానీ వాటి పేరిట భారీ నిధులను కాజేశారని లోకాయుక్త దర్యాప్తు వెల్లడించింది. 2025 జూలై 31న ఉదయం 6 గంటల నుండి లోకాయుక్త అధికారులు కలకప్ప నివాసంలో సోదాలు ప్రారంభించారు. దాడుల సమయంలో అతని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులతో పాటు మరిన్ని అక్రమ ఆస్తుల సూచనలు కూడా లభ్యమయ్యాయి. కొప్పల్ ఎమ్మెల్యే K. రాఘవేంద్ర హిట్నల్ కలకప్పతో పాటు సిమెంట్ సరఫరాదారు అమరేష్ ఎంబలదిన్ని కూడా చించోల్కర్తో కుమ్మక్కై ఈ అవినీతిలో భాగమయ్యారని ధృవీకరించారు. ఈ కుంభకోణం ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడంతో పాటు అవినీతిని అరికట్టడంలో సంస్థాగత వైఫల్యాలను కూడా ఎత్తిచూపింది. కలకప్ప నిడగుండి, చించోల్కర్లపై లోకాయుక్త చట్టపరమైన చర్యలు కొనసాగిస్తోంది.